ఆ నియోజకవర్గం ఇన్ఛార్జిపై ఓ వర్గం పగబట్టిందట. అవన్నీ మనకెందుకులే, పార్టీని బలోపేతం చేసి ప్రజల్లోకి వెళ్తే చాలన్న భావించాడట ఆ ఇన్ఛార్జి. ఇంతకీ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిపై ఆ వర్గం పగబట్టడానికి కారణాలేంటి? అసలు రాజంపేటలో ఏం జరుగుతుంది? రాజంపేట ఒకప్పుడు ఒకే వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చినటువంటి ఆ నియోజకవర్గం ఇప్పుడు వర్గ విభేదాలకు దారితీస్తున్నాయి. అయితే ఇందుకు ప్రధాన కారణం ఓ వర్గం పనిగట్టుకొని ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిని తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారట. ఆ కుట్రలతో పాటు మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఆ ఇన్ఛార్జి మాకొద్దంటూ కూడా నిరసనలు, అదేవిధంగా ప్రెస్ మీట్లు పెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారంటూ కూడా జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే ఈ క్రమంలో ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జగన్మోహన్ రాజు మాత్రం పార్టీ బలపడే దిశగా అడుగులు వేస్తున్నారట. ఇంతకీ ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నటువంటి ఆయనను ఓ వర్గం ఎందుకు టార్గెట్ చేసుకుందన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అసలు నియోజకవర్గంలో అన్ని పార్టీలు వారి వారి బలాలను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అదే తరహాలో అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జి జగన్మోహన్ రాజు కూడా నిత్యం ప్రజల్లోకి వెళ్తూ ప్రజా సమస్యలు పరిష్కరించడమే దిశగా అడుగులు వేస్తుంటే, మరోవైపు ఆ వర్గం టార్గెట్ చేసుకోవడం ఏంటని జగన్మోహన్ రాజు వర్గీయులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. సో ఒకవైపు ప్రధానంగా రాజంపేటలో సుదీర్ఘకాలంగా ఒంటిమిట్టలో ఉన్నటువంటి ప్రాథమికోన్నత పాఠశాలను ప్రాథమిక పాఠశాలగా మార్పు చేయడంతో ఆ వ్యవహారంలో వెంటనే జోక్యం చేసుకొని మంత్రి నారా లోకేష్, అదేవిధంగా ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డితో చర్చించి తిరిగి ప్రాథమికోన్నత పాఠశాలగా ఏర్పాటు చేసి అక్కడ ఒంటిమిట్టలో ఉన్నటువంటి ప్రజల మన్ననలు పొందారు. సో మరోవైపు ఏదైతే ఎస్సీ కాలనీలో నీటి సమస్య, త్రాగునీటి సమస్య తీవ్రమైనటువంటి రూపం దాల్చినటువంటి నేపథ్యంలో అక్కడ సమస్య జటిలం కావడంతో ఆ సమస్య తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రాజు అక్కడికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించారు. అంటే ఇలా రెవెన్యూ సదస్సుల్లో కూడా ఎంతో కాలంగా సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్నటువంటి భూ సమస్యలను సైతం ఆయన గ్రామ రెవెన్యూ సభల ద్వారా పరిష్కరించారు. అంటే ఒక రకంగా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల మన్ననలు పొందుతూ పార్టీని మరింత బలోపేతం దిశగా అడుగులు వేస్తూ అదేవిధంగా అందరినీ కలుపుకొని పోతుంటే మరో వర్గం ఇలా టార్గెట్ చేయడం ఏంటన్నది పలువురు ప్రశ్నిస్తుంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా రాజంపేటలో కనిపిస్తుంది. గతంలో కూడా ఏదైతే ఎన్నికల సందర్భంగా ఇదే తరహాలో వర్గపోరు కారణంగా అక్కడ రాజంపేటను టీడీపీ కోల్పోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఓ రకంగా మొట్టమొదట గెలిచే స్థానం ఏదైనా ఉందంటే అది రాజంపేటే అంటూ కూడా గతంలో కూడా ప్రచారం జోరుగా సాగింది. ఎన్నికల సందర్భంగా సర్వే రిపోర్ట్లు సైతం రాజంపేటలో టీడీపీ రెపరెపలాడబోతుందన్నటువంటి సందర్భంగా ఇదే వర్గపోరు, ఇదే వర్గ రాజకీయాలే ఆ పార్టీని కొంపముంచాయన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా అందరినీ కలుపుకొని పోవాలి, పార్టీలకు అతీతంగా ఎవరైతే పార్టీ పట్ల ఒక రకంగా మంచి భావనతో ఉంటే పార్టీ పట్ల ఆకర్షితులై పార్టీ పథకాలు అమలు చేసినటువంటి నేపథ్యంలో వారిని కూడా కలుపుకొని పోవడాన్ని ఆ వర్గం జీర్ణించుకోలేకపోతుందట. అంటే వైసీపీకి సంబంధించినటువంటి వారు టీడీపీలో చేరడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారంట. అందుకే ఆ వర్గం ఈయన్ను టార్గెట్ చేసుకున్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇవేవి తనకు పట్టదన్నట్లుగా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జి ముందుగా ప్రతి గ్రామంలో ఏ గ్రామంలో అయితే సమస్యలు ఉన్నాయో ఆ గ్రామంలోనే ముందస్తుగా ఒక టీంని ఏర్పాటు చేసుకొని ఆ టీం ద్వారా అంటే తనకున్నటువంటి అనుచర వర్గాలను ఆయా గ్రామాల్లో కావచ్చు ఆయా మండలాల పరిధిలో నియమించుకొని ఎక్కడెక్కడ ఏ ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను వెనువెంటనే పరిష్కరించేందుకు అడుగులు వేస్తూ ఓవైపు అధికారులతో చర్చిస్తూ సమస్యలు పరిష్కరిస్తూ పోతుంటే మరోవైపు ఓ వర్గం మాత్రం ఆయన్ను టార్గెట్ చేసుకోవడానికి ప్రధాన కారణం అంటే వైసీపీకి సంబంధించినటువంటి వారు పార్టీలో చేరి వారి వెంట తిరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారంట. సాధారణంగా ఒక పార్టీ బలపడాలంటే ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజలు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే పార్టీ పట్ల ఆకర్షితులై పార్టీలో చేరితే తప్పేంటి అన్నది పలువురి ప్రశ్న. అయితే ఈ నేపథ్యంలో ఆ వర్గం గతంలో కూడా ఇదే తరహాలో ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసిన వారిని కొద్ది రోజుల పాటు వారి వెంట తిరిగి ఆ తర్వాత వారిని వ్యతిరేకించినటువంటి వారే వీళ్ళంతా కూడా అన్నటువంటి భావన కూడా ఆ రాజంపేట నియోజకవర్గంలో ప్రధానంగా కనిపిస్తుంది. అయితే జగన్మోహన్ రాజును టార్గెట్ చేసుకోవడం పైన కూడా పలువురు కూడా ఒక రకంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో నారా లోకేష్ కూడా
వర్గాలను ప్రోత్సహించే ప్రసక్తే లేదు. ఎవరైనా వర్గాలను ప్రోత్సహిస్తే మాత్రం అలాంటి వారికి తలుపులు తెరిచి ఉన్నాయి, వెళ్ళిపోవచ్చు అంటూ కూడా సంకేతాలు ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఏదైతే రాజంపేటలో జగన్మోహన్ రాజు ఒకవైపు పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారన్నటువంటి భావన అటువైపు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్లో కూడా వినిపిస్తున్న పరిస్థితి, అదేవిధంగా ఒక వర్గంలో వినిపిస్తున్న పరిస్థితి. కానీ ఈ వర్గం టార్గెట్ చేసుకోవడానికి ప్రధాన కారణం అంటే గతంలో ఏదైతే తమ వర్గానికే ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా తమ వర్గానికే ప్రాధాన్యత ఇవ్వాలన్నటువంటి భావనతో ఆ వర్గం ఒక రకంగా జగన్మోహన్ రాజుపై కుట్రలు తెరపైకి తీసి కుట్రలు చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్టీ ఇంటింటికి కార్యక్రమం తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్లాలనేటువంటి భావనతో జగన్మోహన్ రాజు ముందుకు అడుగులు వేస్తుంటే మాత్రం కొందరు వ్యతిరేక వర్గాలు మాత్రం ఆయన చేసేటువంటి ప్రయత్నాలను తిప్పికొట్టే ప్రయత్నాలు చేయడానికి ఈ విధంగా కుట్రలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో అధిష్టానం హెచ్చరికలు జారీ చేసినా కూడా ఆ వర్గంలో మార్పు రాలేదట. ఇంతకీ ఆ వర్గంలో మార్పు రాకపోతే మాత్రం ఖచ్చితంగా లోకేష్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో వ్యతిరేక వర్గం వల్ల పూర్తిగా పార్టీ నష్టపోయే ప్రమాదం ఉంది, ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సహించేది లేదంటువంటి హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికైనా ఆ నేతల తీరు మారుతుందా, లేకుంటే జగన్మోహన్ రాజును టార్గెట్ చేసుకొని మళ్ళీ మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తారా? అయితే ఇవన్నీ తనకేవి పట్టనట్లు వ్యవహరిస్తున్నటువంటి జగన్మోహన్ రాజు మాత్రం ఇప్పటికే రాజంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో తనకంటూ ఒక వర్గాన్ని నియమించుకొని ఆ వర్గం ద్వారా ప్రజా సమస్యలు కావచ్చు, రెవెన్యూ, గ్రామ సభల ద్వారా ప్రతినిత్యం అనునిత్యం ప్రజల్లో ఉండాలన్నదే ఆయన కాన్సెప్ట్. అందుకే ఆయన ప్రజల్లో మమేకమవుతూ ప్రజా బలాన్ని చూరగొనేటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాజంపేటలో ఏదైతే టీడీపీ జెండా రెపరెపలాడించడమే తమ లక్ష్యంగా భావించి జగన్మోహన్ రాజు ఈ విధంగా ప్రయత్నాలు చేస్తుంటే కొందరు చేస్తున్నటువంటి కుట్రల వల్ల ఆ జగన్మోహన్ రాజును టార్గెట్ చేసుకున్నారు. కాబట్టి అలాంటి వారిని పార్టీ కూడా కొంత ఏదైతే పార్టీ అధిష్టానం కూడా చొరవ చూపి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తే రాబోయే రోజుల్లో రాజంపేటలో టీడీపీ జెండా రెపరెపలడం ఖాయమన్నటువంటి భావన అటు తెదేపా శ్రేణిలో వినిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా మండలాల్లో ఏదైతే ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, వారికి ఏదైతే తమ పనుల కోసం వెళ్ళినప్పుడు వారిని అంటే ఓ రకంగా ఏదైనా పార్టీకి అదేవిధంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేటువంటి వ్యవహారాల్లో మాత్రం జగన్మోహన్ రాజు సపోర్ట్ చేయరన్నటువంటి భావన ఆయన ఉన్నటువంటి ఆయన అనుచర వర్గాల్లో వినిపిస్తున్న పరిస్థితి. ఆ క్రమంలోనే వాళ్ళు ఏదైనా అంటే ప్రభుత్వానికి వ్యతిరేక కార్యకలాపాలు ఇంకోటో అడిగి ఉండొచ్చు, అలాంటి వారిని పక్కన పెట్టితే తప్పేంటన్నటువంటి భావన కూడా సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అందరూ కలిసికట్టుగా ప్రయాణం చేస్తే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాజంపేటలో ఖచ్చితంగా పార్టీ జెండా రెపరెపలాడి. ఎందుకంటే గతంలో పలుమార్లు కూడా ఎన్నో సందర్భాల్లో కూడా అక్కడ గెలవాల్సిన పార్టీ ఓటమికి ప్రధాన కారణాలు కేవలం వర్గపోరే. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో వర్గాలు అన్నటువంటివి లేకుండా చేయడం కోసం ఓవైపు జగన్మోహన్ రాజు ప్రయత్నిస్తుంటే మరోవైపు మాత్రం ఆ వర్గం ఇలా కుట్రలు చేయడాన్ని కూడా తీవ్రంగా తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందంటూ కూడా పలువురు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి అధిష్టానం ఎలాంటి అడుగులు వేస్తుందో వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి.